ప్రియ జేఎం న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్దపూడి స్కూల్లో 1976-77 సంవత్సరం 7వ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో స్కూల్కు ఉపకరణాలను ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా అందించారు. వారందరూ ఏకమై స్కూల్కు కావలసిన కంప్యూటర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇంకా కొన్ని అవసరాలకు నగదును సిద్ధం చేయడం గొప్ప విషయం. స్కూళ్ల అభివృద్ధికి మంత్రి లోకేష్ బాబు తన వంతుగా ఎన్నో ప్రయోగాత్మక చర్యలు చేపట్టడం ఎంతో సంతోషం. స్కూల్ అభివృద్ధితో పాటు పడుతున్న పూర్వ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రాజా, తులసిబాబు, పద్మావతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. బాబు ఎప్పుడో 3 గంటలైంది సార్. ముందు డ్యాన్స్ చేయాలంట. ఇలా భోజనం అయినారు. అన్నం కూరగాయలు నమస్తే. టైం మొబైలైజ్ చేసి ప్రస్తుతానికి మాకు వచ్చిన దాంట్లో కొంచెం అమౌంట్ పెట్టి సైకిల్ స్టాండ్ ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక మెస్ కొట్టి ఇచ్చేస్తాం. సిస్టమ్ అవసరం లేదు కాకుండా కొంచెం ఎక్స్పెక్ట్ అవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. నేను హామీ ఇచ్చాను, నెరవేర్చాను. వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. కామరాజు గారు, శ్రీ పివి కృష్ణారావు గారు, శ్రీ పివి కోటేశ్వరరావు గారు, శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీమతి జక్కా రాజకుమారి గారు, అంతేకాకుండా శ్రీ జీకే ప్రసాద్ గారు, శ్రీ కోటేశ్వరరావు గారు లంక, శ్రీ ఎస్ఎస్ నాగేంద్ర గారు, అలాగే ఈవో గారు కృష్ణమోహన్ గారు, శ్రీ తాత ప్రభాకర్ రావు గారు, మాజీ సర్పంచ్ గారు, వీరందరికీ మా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. దీన్ని బట్టి మన ప్రభుత్వం, మరి ముఖ్యంగా యువనేత లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్లో దానికి జవాబు, దానికి సమాధానమే ఈ పాపకున్న ధైర్యం, మాట్లాడే విధానం, ఇంగ్లీష్పై ఉన్న పట్టు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా పిల్లలు ఇంకా చక్కగా అందరూ కూడా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బాబులాగే అందరూ కూడా బాగా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్కి నీట్గా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయి, పోటీగా ఉండబోతున్నాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ తెలియజేయడానికి చాలా సంతోషం. పామర నియోజకవర్గం మొవ్వ మండలంలోని పెదపూడి గ్రామంలో జడ్పీ స్కూల్కి సంబంధించి ఈ రోజున ఒక మంచి కార్యక్రమం జరిగింది. 76-77లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ ముందుకొచ్చి 76-77 అంటే చూడండి ఎప్పటి బ్యాచ్, వాళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్. వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 20 మంది కలిసి వచ్చి ఈరోజున స్కూల్కి ఏం అవసరాలు ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అంతా మంచి జరుగుతుంది, మనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఒక మంచి సంకల్పంతో వచ్చి కంప్యూటర్స్, ప్రింటర్స్, అదేవిధంగా విండోస్కి మెష్, అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్స్, ఇంకా ట్యూబ్లైట్స్, ఇవన్నీ కూడా దాదాపు 1,20,000తో స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించినందుకు, నన్ను ఆహ్వానించిన స్కూల్ మేనేజ్మెంట్, మరి ముఖ్యంగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా 76-77 అప్పుడు మేము ఎవరం పుట్ల, మరి అప్పటి సీనియర్స్, అప్పుడు చిన్న పాక, ఈ రోజున జడ్పీ స్కూల్ స్థాయికి పెదపూడి స్కూల్ ఎదగటం, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా మాట్లాడుకొని ముందుకు రావటం, వారి బాల్యం రోజులు గుర్తు చేసుకోవటం, స్కూల్లో అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. పిల్లలు, స్కూల్ మేనేజ్మెంట్, 10th క్లాస్ పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా 76-77 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పామర నియోజకవర్గ
పెదపూడి స్కూల్ తరఫున అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకుంటుంది, అటుపక్క చంద్రబాబు గారి విజన్, ఇటుపక్క లోకేష్ బాబు గారు తీసుకొస్తున్న రిఫార్మ్స్, అదేవిధంగా పంచాయతీరాజ్ని పవన్ కళ్యాణ్ గారు పరుగులు తీస్తున్న విధానం, ఇదంతా కూడా మంచివారందరూ కూడా ఒక చాట్ అయితే ఈ రకంగా మంచివారు ముందుకొచ్చి ఈ రకంగా దాతల రూపంలో వారి వంతుగా కూడా ఈ ప్రభుత్వానికి సాయం చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం. గతంలో కూడా ఈ స్కూల్లో మరి పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉంటే యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచే నేను కలెక్టర్ గారికి మాట్లాడుతూ ఆయన కొన్ని నిధులు రిపేర్ చేసే విధానంగా, అదేవిధంగా కొత్త బిల్డింగ్ సంబంధించి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది, వాటన్నిటిని కూడా నూతన బిల్డింగ్ తీసుకురాగలిగితే ఇంకా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది. మరి ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చూసుకొని చేయడానికి ఒక మంచి ఆలోచన పెదపూడి గ్రామానికి చేసే ఒక మంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇటీవల హాస్పిటల్కి సంబంధించి కూడా 36 లక్షలు కావాలని సిఫార్సు చేస్తే కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని వేరే చోట ఉన్న గ్రాండ్ని దీనికి మళ్ళించి పెదపూడిలో ఉన్న శిథిలావస్థలో ఉన్న హెల్త్ సెంటర్ను కూడా నూతన హెల్త్ క్లినిక్ ప్రారంభం చేయడానికి టెండర్స్ పిలిపించాం. 36 లక్షల బడ్జెట్ రెడీ అయిందని కూడా తెలియజేస్తున్నాం. చుట్టుపక్కల రోడ్లు అన్నీ డెవలప్ చేస్తున్నాం. ఇటువైక 2 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా ఈరోజు పాలన నడుస్తుంది. చంద్రబాబు గారి పాలన, కూటమి పాలన ఇలాగే కొనసాగాలని ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించి చేయి కలిపి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాం. దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.